ఐఏఎస్లు ఐపీఎస్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిరు. ఎవరు చేసిరు? సీఎం గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిరనమాట. ఏం చేసిరో ఒకసారి మీకు ఇది ఆయన బయటలు వినిపించి తర్వాత మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది చూడండి. ఎంతో మంది బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నింటిని కూడా రోల్ మోడల్ గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ నేను చూస్తున్నాను. ట్రైనింగ్ లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్. ఏమంటున్నాడు సారు? ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ అనిపిస్తుంది. సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్ గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ నేను చూస్తున్నాను. ట్రైనింగ్ లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నా, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్. ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా చెప్పేమో. ఏమంటుండు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? ఐఏఎస్లేమో ఏసీ రూమ్లో కూర్చుంటారు, బయటికి పోతలేరు ఆయన చెప్పిన మాట నేను ఇంకా కొంత క్లియర్గా చెప్తా ఉన్నా. ఐఏఎస్లేమో, ఐఏఎస్లు అంటే ఎవరు? కలెక్టర్లు కానీ, చీఫ్ సెక్రటరీలు కానీ, లేకపోతే సెక్రటరీలు కానీ, ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆఫీస్లో కూర్చుంటున్నారు, ఏసీలు వేసుకొని కూర్చుంటున్నారు, ఏసీ నుంచి బయటికి వెళ్తలేరు. వాళ్ళకి ఏమైనా ఏసీ జబ్బు ఉందా ఏందో నాకు అర్థమవుతలేదు, వాళ్ళు పని చేస్తలేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇక ఐపీఎస్ల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే ఆయన, కొంతమంది ఐపీఎస్లు, కొత్తగా వచ్చినటువంటి కొంతమంది ఐపీఎస్లు ట్రైనింగ్ పూర్తి కాకముందుకే పోయి డ్రెస్ వేసుకొని పోయి స్టేషన్లో కూర్చొని సివిల్ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు, సివిల్ పంచాయతీలు తెంపుతూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఇందులో రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము మంచి కోసం అయితే మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఆయన మాట్లాడినటువంటి విధానము, ఆయన వెళ్ళగక్కుతున్నటువంటి ఈ అసహనము, ఈ అసంతృప్తి, ఇవన్నీ కూడా ఎవరి మీద, ఎక్కడ చెప్పాలి సార్ ఇవన్నీ? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏదో గల్లీ లీడరో, లేకపోతే ఏదో చిన్న స్థాయి రాజకీయ నాయకుడో, ఏదో ఓ జిల్లాకో, ఓ మండలానికో, ఒక ఊరికో ఇట్లా అనుకుంటున్నారా? మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నటువంటి సోయి మీరు మర్చిపోతా ఉన్నారా, లేకపోతే తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన కూడా ఇట్లాంటి ఆయన కూడా ఉంటాడా అని చెప్పి చూపిస్తూ ఉన్నారా? మీరు ఈ ఆదేశాలు ఎక్కడ ఇవ్వాలి? ఐఏఎస్లను ఐపీఎస్లను కూర్చోబెట్టి బయటికి ఇట్లా ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ఇంత చులకన చేసి, ఇంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి, మీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పొజిషన్లలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి చులకన భావంతో మీరు మాట్లాడితే, రేపు ఐఏఎస్ల కింద ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగి కానీ, కింది స్థాయి ఆఫీసర్ కానీ, ఆ కింది స్థాయి ఆఫీసర్ కానీ, వాళ్ళ కింద ఉన్నటువంటి క్లర్కులు కానీ, ఆఫీసర్లు కానీ అసలు వీళ్ళకి లెక్క చేస్తారా? మన ముఖ్యమంత్రి అన్నాడు వీళ్ళు పెద్ద లంగలంట, పోయి సెటిల్మెంట్లు చేస్తురంట, వీళ్ళు దొంగలంట, పోయి ఏమంటారు భూముల పంచాయతీలు తెంపి సెటిల్మెంట్లు చేస్తున్నారంట, కోట్లు మింగుతున్నారంట అని చెప్పేసి కింది స్థాయి వాళ్ళ ముందల ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు పలచనైపోతూ ఉంటారు అన్నమాట. మీ ఆదేశాలు కరెక్టే, మీ ఇంటెన్షన్ కరెక్టే ఉండవచ్చును గాక, కానీ చెప్పే విధానము, చెప్పే ప్లేసు అది కరెక్ట్ కాదు. మీరు ఎక్కడ చెప్పాలి అది? ఈ విషయాలు బయటకు తెలవాల్సినటువంటి అవసరం ఏముంది? మీరేదో బలంగా పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రింబవలు నిద్ర లేక, తిండి లేక, నీళ్లు లేక, కంటి మీద కునుకు లేక 18 గంటలు కాదు 24 గంటలు నాన్ స్టాప్గా పనిచేస్తున్నట్టు, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ బార్లా తెచ్చుకొని పండుకుంటున్నట్టు, మంచిగా దుప్పటి కప్పుకొని వండుతున్నట్టు, మీరు ఒక్కరే కష్టం చేస్తున్నట్టు, రాజకీయ నాయకులు అద్భుతంగా పనిచేస్తున్నట్టు, మంత్రులు ఏ లంగ పని చేయమని చెప్పట్లేరు, మొత్తం లంగ పని, దొంగ పని అంతా కలెక్టర్లు ఐఏఎస్లు మాత్రమే చేస్తున్నట్టు, ఇదేం తరీక కామెంట్లు సార్? నాకు అర్థం కాదు. అంటే ఇది ఏందన్నట్టు? మీ ఇంటెన్షన్ ఏందన్నట్టు? మీరు ఎక్కడ చెప్పాలి? పెట్టండి, ఒక రివ్యూ పెట్టండి. అందరి జిల్లా కలెక్టర్లను పిలవండి, 33 జిల్లాల కలెక్టర్లని, చీఫ్ సెక్రటరీని పిలవండి, సెక్రటరీలను పిలవండి, ఆయా శాఖలకు సంబంధించి ఏ మంత్రి కింద ఎంతమంది సెక్రటరీలు ఉన్నారో అందరిని కూర్చోబెట్టండి, ఆర్డీఓలను పిలవండి, ప్రతి అధికారిని గెజెట్ ఆఫీసర్ అందరిని పిలిచి కూర్చోబెట్టి ఓ పెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా, మీరు అందులోనే కదా రివ్యూ చేసేది అన్ని కూడా,
అందులో కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరికీ క్లాస్ బీకండి. అంతేగాని మీడియా ముందు మాట్లాడేసి ఇది బయటికి వెళ్ళిపోయి మీ మీద ఏదో సింపతి రావాలి, వాళ్ళందరూ వేస్ట్, ముఖ్యమంత్రికి చేయాలనే ఉద్దేశం ఉంది కానీ ఈ కలెక్టర్లు ఈ ఐఏఎస్లే వీళ్ళే లంగపాసులు వీళ్ళే చేస్తలేరు అని ప్రజలు అనుకోవాలని ఇలాంటి కురచబుద్ధి, ఇలాంటి ఒక అధమస్థాయి రాజకీయాన్ని ఎక్కడ నేర్చుకుంటారు మీరు? ఏం నేర్చుకురు? ఇది ఇవన్నీ బయటకు వస్తాయా? మెచ్చుకునే విషయాల మీద కొంత ఏమవుతుంది, ప్రజలకు కూడా కొంత ఒక అవగాహన ఉంటుంది. మీరు మొత్తము తప్పంతా అధికారుల మీద, ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద నెట్టేసి మీరే మారాలి సమాజంలో. ఇక ఇంకొక డైలాగ్ ఉంటుంది చూడండి, ఇదే కాకుండా ఇక చూడండి ఇది. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఆ సిస్టంలో ఉన్నది ఎవరు సార్? ఆ సిస్టాన్ని నడిపించేది ఎవరు సార్? సిస్టమ్ ఎటుపోతుందో తెలియట్లేదు కానీ భుజాలు ఎగరేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు దాని మీద హ్యాపీగా లేరని చెప్తా ఉన్నారు. ఆ సిస్టంలో ఉన్నది ఎవరు? ఆ సిస్టాన్ని నడిపించేది ఎవరు? మీరు కదా, పాలకులే కదా సిస్టాన్ని నడిపించేది. ఎవరు నడిపిస్తారు? ఓ కలెక్టర్ కదా ఆదేశాలు ఎవరు జారీ చేస్తారు? ఓ కింది స్థాయి ఉద్యోగికి ఎవరు జారీ చేస్తారు? కేసీఆర్ జారీ చేస్తాడు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పోయి జారీ చేస్తారా? ఈ పనికి ఇట్లా వేయండి, ఇది పేదలకు అక్కడికి వచ్చేది, ఇది మంచి, మీరు లంచాలు తీసుకోకండి, ఇవన్నీ ఎవడు చూసుకోవాలి? సిస్టంలో ఉన్నటువంటి మీరే కదా చూసుకోవాల్సింది. ఆ సిస్టాన్ని లీడ్ చేస్తున్నటువంటి మీరే కదా చూసుకోవాల్సింది. సిస్టమ్ ఎటు పోతుందో నాకు తెలియదు అంటే ఎట్లా? ఇదేం పేలవతనం అండి, ఇది పేలవ అనిపిస్తలేదా నాకైతే? ఏదో ఏం తెలియని ఒక బికారి, ఏం తెలియనోడు తీసుకుపోయి కూర్చోబెట్టి మాట్లాడితే ఎట్లా మాట్లాడుతాడో నాకు అట్లనే అనిపిస్తుంది మీ మాటలు చూస్తుంటే. నేను కూడా సారీ చెప్తున్నా మీకు ఇట్లా మాట్లాడుతున్నందుకు, కానీ నిజంగా మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ హూందాతనము ఆ మాటల్లో కానీ దాంట్లో కానీ ఉండాలి, చేతల్లో కానీ కనపడాలి. మీ అంతా కూడా పేలవతనము, ఎక్కడ కూడా ఆ హూందతనం ఉండదు. సిస్టమ్ ఎటుపోతుందో అని చెప్పేసి సిస్టమ్ మీద నువ్వు విచారం వ్యక్తం చేస్తున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రి అన్నటువంటి సోయి మర్చిపోయినవేమన్నటువంటి బాధ నిజంగా మాకు కలుగుతూ ఉన్నది. ఇగో చూడండి మళ్ళా. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడ ఉన్నాడో ఎతికి మరి పోస్టింగ్ ఇస్తాను. అసలు మీకు ఉండాలి కదా సార్ ఆ నిబద్ధత. ప్రజలు బాధపడుతున్నారు, ఆ ప్రజలకు మంచి చేయాలి. ప్రజలు కష్టాల్లో ఉంటున్నారు, ఆ కష్టాలను మనం తీర్చాలి. ఏ రకంగా మనం ప్రజలకు మంచి కార్యక్రమం చేయాలి, ఏ రకంగా ప్రజలను మనం ఆదుకోవాలి, ప్రజల మది లోపల మనం ఉన్నా లేకపోయినా మన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోవాలనేటువంటి ఆలోచన ముందు మీకు ఉండాలి. మీకుంటే అధికారులు చేస్తారు. మీరు పాలసీస్ రెడీ చేస్తే ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత మాత్రమే అధికారులది. అసలు పాలసీ తయారు చేసేటువంటి దాంట్లోనే 10 బొక్కలు ఉంటాయి. మీ స్వార్థం కనపడుతుంది, మీ మూటలు కనపడతా ఉన్నాయి, మీ పార్టీ విధానాలు కనపడతా ఉన్నాయి, మీరు ఢిల్లీకి పంపించేటువంటి కప్పం కనపడతా ఉన్నది, వసూళ్ల కార్యక్రమం కనపడతా ఉన్నది. అది మీరు తయారు చేసేటువంటి పాలసీలోనే కనపడతా ఉన్నది. ఇంకా వాళ్ళు కింద ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారు? మీరే లేనప్పుడు చక్కగా ఇంటి యజమానే చక్కగా లేనప్పుడు ఆ ఇల్లు మంచి తరీకలు ఎట్లా పోతుంది? ఏ రకంగా ముందుకు పోతుంది? ఈ రాష్ట్రాన్ని ముందుండి నడిపించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మీరే ఒక ఖచ్చితమైనటువంటి నిర్దేశం పెట్టుకొని నేనేంటి, నాకు అవకాశాన్ని నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. కేసీఆర్ గారు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొన్ని టార్గెట్లు పెట్టుకొని పనిచేసారు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రం మనది, నవ్వటోని ముంగ జారిపడొద్దు. మనం తెలంగాణ రాష్ట్రం వస్తే వీళ్ళకు పరిపాలన చేత కాదు, వీళ్ళకి కరెంట్ ఉండదు, వీళ్ళకు నీళ్లు ఉండవు, వీళ్ళు పరిపాలించుకోలేరు, వీళ్ళ చేత కాదు అని చెప్పేసి సమైక్య పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని అవహేళన చేసిరు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను అవహేళన చేసిరు. వీళ్ళందరి ముందల మనము జారి పడ్డట్టు కాకూడదు అని చెప్పేసి 2014లో కేసీఆర్ ఒక లక్ష్యం పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో కరెంటు మీద ఫోకస్ పెట్టిర్రు, నీటిపారుదల రంగం మీద ఫోకస్ పెట్టిర్రు, రైతుల మీద ఫోకస్ పెట్టిర్రు, ఆ రైతును ఆదుకునే దాంట్లో ఫోకస్ పెట్టిర్రు. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వచ్చిర్రు. మనది దక్కన్ పీఠ భూమధ్య రేఖకు మధ్యలో ఉన్నటువంటి భాగం మనది ఎత్తైన భూమి మనది. మనకేమో నీళ్లు కింద భాగాన పోతా ఉన్నాయి 100 మీటర్ల ఎత్తుల, మన భూమి ఏమో పైన ఉన్నది, మన గడ్డనేమో పైన ఉన్నది. మనకు నీళ్లు డైరెక్ట్గా డైరెక్ట్గా గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి అవకాశం లేదు, గేట్లు ఎత్తితే ఉరికొస్తట్టుగా.
మనం మోటార్లు పెట్టి కరెంటు పెట్టి కొనుక్కొని పైన పోసుకోవాలి. దానికి సమయం పడుతుంది. కానీ కేసీఆర్ ఆ ప్రయత్నాలు చేస్తూనే మిషన్ కాకతీయ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు ఆయన. తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఊరుకు ముందలనో వెనకాలనో చెరువులు ఉంటాయి. ఆ చెరువుల పూడిక చేసే కార్యక్రమాన్ని పూర్తి చేసిర్రు. ఆ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని దానికి ఎంతో 20,000 కోట్లు 25,000 కోట్లు అయినాయి అనుకుంటా. అవి మొత్తం పూడిక తీసేసి ఊర్లో ఉన్న రైతులకి ఆ పూడిక తీసుకుపోయి మీ పొలాలలో పోసుకోరని కూడా పిలుపునిచ్చిర్రు. అప్పుడు ప్రజలు కూడా ఆ యజ్ఞంలో ఆ కార్యక్రమంలో మమేకమయ్యారు. ఇట్లా రకరకాలుగా ఒక టాస్క్ పెట్టుకొని ఆ టాస్క్ ప్రకారం పూర్తి చేసుకుంటూ పోయాడు. అందుకే కదా కేసీఆర్ దిగిపోయినా కానీ 7.5 గడుస్తున్నా కానీ కేసీఆర్ని ఏ ఒక్కరోజు కూడా మర్చిపోతలేరు ప్రజలు. ఎందుకు మర్చిపోతలేరు? ఈ కార్యక్రమాలు చేసిండు కాబట్టి. అన్నీ ఇట్లా ఫస్ట్ మనకు ఉన్న పలంగా పెద్ద ఏమంటారు ప్రాజెక్టు కట్టుకోలేం మనం. కాబట్టి 2014లో అధికారంలోకి రాగానే మిషన్ కాకతీయ పెట్టి ఉన్న చెరువుని కుంటని పూడికలు తీసేసి పడ్డట్టు దాంట్లో స్టోర్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. దాంతో గ్రౌండ్ వాటర్ పెరిగింది, పశుపక్షాదులకు నీటి కొరత తక్కువైంది, అక్కడక్కడ రైతులకు చాలా ఉపయోగపడింది. దాని తర్వాత మెల్లగా కరెంటు మీద ఫోకస్ పెట్టిరు. కరెంటు మీద ఫోకస్ పెట్టి కొనుక్కొస్తున్నారా, అమ్ముకొస్తున్నారా, లేకపోతే తయారు చేస్తున్నారా ఇవన్నీ పక్కన పెడితే మనం రైతులకు కరెంటు ఇవ్వాలెటానే చేసి అనేటువంటి కార్యక్రమం పెట్టుకొని ఆ కరెంటు మీద ఫోకస్ పెట్టారు. ఆ కరెంటుని అంతకుముందు మనకు 6 గంటలు వస్తే మహా ఎక్కువ. ఎండాకాలంలో పొద్దుగాల 2 పూటలు కట్ అవుతుంది. పొద్దుగాల 1 గంట 2 గంటలు, సాయంత్రం 1 గంట 2 గంటలు. 6 గంటలు కరెంట్ వస్తే మహా ఎక్కువ ఉంటుండే తెలంగాణ వచ్చిన కొత్తల, ఆ తెలంగాణ రాకముందుకు కూడా. సో ఈ కరెంటు కోతల నుంచి తెలంగాణని బయట పడేసిండు. కరెంటు కోతల నుంచి బయటపడేసి స్వచ్ఛమైన నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది, వ్యవసాయం పెరిగింది, అన్ని రంగాల అభివృద్ధి పదంలో ముందుకు పోయినాయి. ఇప్పుడు 24 అవర్స్ కరెంట్ ఉంటే 3 షిఫ్ట్లు నడుస్తుంది. ఏ కంపెనీ అయినా ఒకటే పూట కరెంట్ ఉంటే ఒకటే పూట నడుస్తుంది. ఒకటే పూటకు సరిపడా ఎంప్లాయీస్ వస్తారు. 3 పూటలు నడిస్తే 60 మంది పనిచేసే కాడ 180 మంది పనిచేస్తారు 3 షిఫ్ట్లల్లో. అదే 2 షిఫ్ట్లు ఉంటే 120 మంది, 1 షిఫ్ట్ ఉంటే 60 మంది మాత్రమే పనిచేస్తారు. ఇటు ఉపాధి పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, దాని ద్వారా వచ్చేటువంటి రాబడి పెరిగింది, మొత్తానికి సర్క్యులేషన్ పెరిగింది. ఈ రొటేషన్ పద్ధతి అనేది నడుస్తూ ఉన్నది. ఇలా ఒక్కొక్క రంగాన్ని ఈ రకంగా చేసుకుంటూ వచ్చాడు కేసీఆర్. అట్లా సంక్షేమం కానీ, పింఛన్ల వ్యవహారం కానీ, రైతు బంధు కానీ, ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చిండు. అందుకే కేసీఆర్ ఇవాళ నిలబడ్డాడు. కేసీఆర్ని ఇంత ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ మొత్తానికి దీన్ని చంపేయాలని చూసిన పార్టీని, ఇలా రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీ రకరకాలుగా నామరూపాలు లేకుండా చేయాలని చూసినా ఇలా పార్టీ నిలబడతా ఉంది, ప్రజలు నిలబెడతా ఉన్నారు. దాన్ని కారణం ఏంది? వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల. మీకు అలాంటి దిశానిర్దేశం ఉండి, మీకు ఒక టాస్క్ ఉండి, ఆ టాస్క్ ప్రకారం మీరు పని చేసుకుంటూ పోతే మిమ్మల్ని కూడా ప్రజలు అట్లనే ఆదరిస్తారు. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రేపు ఇంకో పార్టీలో పెడతాడా, ఇది కాదు. మీరు చేసేటువంటి పని మీకు అవకాశం వచ్చింది. ఎవరికి రానటువంటి అవకాశం ఈ తెలుగు రాష్ట్రాల చరిత్ర లోపల మీకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఎవడైనా మాట్లాడితే ఆయన మీద కేసు పెడదాం, ఎవరైనా పోస్ట్ పెడితే ఆయన మీద కేసు పెడదాం, రైతులు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడదాం, ఆర్డినరీలో జర్నలిస్టులు గట్టిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని సైబర్ క్రైమ్ వాళ్ళని పెట్టి అరెస్ట్ చేపిద్దాం, 2 కేసులు పెడదాం. ఇప్పటికి మా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టిర్రు. మాట్లాడితే తప్పు, ట్వీట్ పెడితే తప్పు, కేసుల మీద కేసులు పెట్టాలి, రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలి. గింత చిల్లర పనులు చేసినాక మీరే ఇట్లా చేస్తుంటే అధికారులు ఎట్లా చేస్తారు? మీరు చెప్పిరని చెప్పేసి ఒక ఆమె సైబర్ క్రైమ్లో వరుస పెట్టి కేసులు నమోదు చేసే కార్యక్రమం పెట్టిందంట. పెట్టింది ఓ రోజు పాపం పండింది, పోయి ఒక కేసులో ఇరికింది. 100% ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడు మనం పోకూడదు. ప్రకృతి ఏం ఆదేశిస్తుందో అదే చేయాలి. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని రకాలుగా ప్రకృతి నీకు సహకరించింది. ముఖ్యమంత్రి అయినాక ప్రకృతికి విరుద్ధంగా పోతా ఉన్నారు. మీరు చేయాల్సిన పని చేయకుండా రివర్స్లో పని చేస్తూ ఉంటే ప్రకృతి కూడా మీకు సహకరించదు. ప్రజలే ప్రతిసారి బుద్ధి చెప్పాలని ఏం లేదు, ప్రకృతి కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది మీకు బుద్ధి. ఇగో ఇట్లా అడ్డమైన కేసులు ఇరుకుతూ ఉంటారు పోయి ఉన్న పలంగా. సో కాబట్టి మీకు ముందు ఆ దిశానిర్దేశము, ఆ కార్యక్రమం మీకు ఉండాలి మైండ్లో. మీరు మనం ఇది చెయ్యాలి, రేపనాడు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు మనలా గుర్తుంచుకోవాలి, తెలంగాణ ప్రజలు మనల పేరుని తరతరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు తెలంగాణలో కానీ ఏపీలో కానీ? ఆరోగ్యశ్రీనో లేకపోతే ఇంకో ఫీజు రియంబర్స్మెంటో ఇట్లాంటివి కొన్ని కార్యక్రమాలు చేసిండు ఆయన. ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆయన మన ప్రాంతం వాడు కాకపోయినా కానీ గుర్తుపెట్టుకుంటారు. ఆయనకు అభిమానులు ఉంటారు తెలంగాణలో కూడా. ఇప్పటికి కేసీఆర్ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఏదో చేసిండు కాబట్టి, ప్రజలకు మంచి కోరి చేసిండు కాబట్టి. కేసీఆర్ బెటర్ ఉంటుండరా అని అమ్మ ఉన్న అప్పు తెచ్చినో కానీ అన్ని టైంకి ఇస్తుండరా అనేటువంటి చర్చ ఎందుకు వస్తూ ఉన్నది? మీరు చక్కగా పనిచేస్తలేరు కాబట్టి.
మీ చేతగాంతనాన్ని వాళ్ళ మీద నృత్యం వస్తుంది. పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్ పర్ఫామ్ చేయడానికి ఏం ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేను ఏమైనా మీరు ఏం పర్ఫామ్ చేయకూర్రి, మీరు చెద్దరు కప్పుకొని మంచిగా షాయ్ తాగి ఇంట్లో వండుకోర్రి. ఆ కలెక్టర్లే చూసుకుంటారు, ఆ చీఫ్ సెక్రటరీ చూసుకుంటుంది. మరి మీరు ఎందుకు సార్ ఇంకా పెర్ఫార్మెన్స్ మీరు చేయడం కాదు, మీరు ఆదేశాలు జారీ చేయాలి. మీరు ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరిగింది, పిల్లలు మొత్తం ఆడాడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు రివ్యూ చేసారు సార్ మీరు? ఎందుకో వారానికి ఒకసారి పెట్టరాదు, రివ్యూ చేయరాదు? ఓ బలమైన అధికారిని పెట్టరాదు దాని మీద? ఆయనకు సర్వ హక్కులు ఇవ్వరాదు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాడు ఎవరు లేడా ఇంకా మొత్తం అధికారులల్లో? ఒకరిని పట్టుకొచ్చి ఎందుకు వస్తున్నారా బాయ్ ఈ ఫుడ్ పాయిజన్ కథ ఏంది, దుకాణం ఏంది, నాకు అసలు వారం తర్వాత ఏడ ఫుడ్ పాయిజన్ ముచ్చట వినపడకూడదు, ఎందుకు ఒక అధికారికి చెప్పలేకపోతా ఉన్నారు మీరు? మీకు ఆ ఉద్దేశం లేదు. ఇవన్నీ డ్రామాలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండట్రా కమలాసన్ లెక్క. మీరు సినిమాల్లో కమలాసన్ లెక్క రకరకాల అవతారాలు వేస్తూ ఉన్నారు మీరు తప్ప ఇవన్నీ బయటకు వచ్చి చెప్పే నీతులు ఇవి. గిన్ని నీతులు చెప్పాల్సిన అవసరం లేదు మీరు చేస్తే. అసలు చేయాల్సిందంతా మీరే చేయకుండా మేమేం చేయలేము. డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రజలకు వండి మీరు ఓ అంటారు కదా, వాళ్ళు ప్రజలకు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు, మీరు పోతుర్రు. పొండి రైతుల దగ్గర కోరియాలా, ఏ రైతుల దగ్గరకో మీ పిఆర్ చేయదు. మళ్ళా మీ స్థానిక ఎమ్మెల్యేలను పంపించి ముందే అరే 100 మంది మనల్ని పిలుచుకురారే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నోళ్ళని పట్టుకొచ్చి సార్ రాగానే ఇట్లా మాట్లాడరు. ఇవి కాదు, జెన్యూన్గా రైతుల కాడి కోరి మీరు బాజాప్తా జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓ పొలం దగ్గర కోర్రి, వాళ్ళు చెప్తారు మీకు ఏం జరుగుతుంది ఏమవుతున్నది అనేది, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది. నీ ఎమ్మెల్యేలు దొంగలే, నీ మంత్రులు దొంగలే, నీ అధికారులు కూడా దొంగలే. విషయాన్ని నీ దగ్గర రాణిస్తలేదు. మరి నువ్వు తెలుసుకోవాలి, పోవాలి, చేసుకురావాలి. చేసుకొస్తే అప్పుడు కరెక్ట్గా అవుతుంది. అది కాకుండా లేకపోతే నీకు అవగాహన ఉండాలి. ఈ యాసంగి అంటే ఎప్పుడేస్తారు? డిసెంబర్లో తుకాలు పోస్తారు, జనవరి ఫిబ్రవరిలో నాట్లేస్తారు. కాబట్టి మనం పెట్టుబడి సాయం ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి? డిసెంబర్ చివరిలో ఇవ్వాలి, లేకపోతే జనవరి ఫస్ట్ వారంలో ఇవ్వాలి. అప్పుడు మనం ఇచ్చే పెట్టుబడి సాయం ఈ రైతు భరోసా నువ్వు ఇస్తున్న 18,000 15,000 ఎంతో కొంత అప్పుడు ఇస్తే వాళ్ళకి అక్కడికి వస్తుంది. అంతేగాని మార్చి 31 తారీఖు వరకు ఇస్తా అంటే అది ఎవరికి అక్కర రాదు. అది ఎవరికి అక్కడికి రాదు. అది ఎవరికి అక్కడికి వస్తుంది? అప్పుడు ఈ పెట్టుబడి కోసం వాళ్ళు అప్పులు తెచ్చుకుంటారు. పోయి 3 రూపాయల మితికి 4 రూపాయల మితికి నువ్వు ఇచ్చే ఈ 2 రూపాయలు ఆ మితిలకి పోతాయి. మీకు అవగాహన ఉండాలి. మీకు అవగాహన లేదు. ఓటు చెప్తే ఈయన టైపు కాదు. మనం బయటకు వచ్చేమో ఇట్లా అధికారులదే అంత తప్పు, మేమందరం పద్ధతిలో మేము సంసారంలో అనేమో ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. పాలసీ డెసిషన్ చేయగలము యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే. వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది, అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్లో ఏముంటది, ఏం చేస్తే ఏమవుతుందని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలని అధికారులను కోరుకుంటూ అంతే. అధికారులు మీరేం చేస్తారు? మీరు ఏం చేయొద్దు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే 2 రోజులు చెప్తా నేను. ప్రతి మాటకి వీళ్ళ మాటకి వీళ్ళ ఫెయిల్యూర్నెస్ని వీళ్ళ ప్రతి మాట లోపల ప్రతి అక్షరం లోపల ఉన్నది. మనం 2 రోజులు మాట్లాడుకోవచ్చు అలసిపోకుండా. అంత ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ వీళ్ళు, అంత ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది. రైతుకు అన్నం పెట్టలేని ప్రభుత్వం, రైతుకు కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం, రైతులకు రైతు బంధు ఇవ్వలేని ప్రభుత్వం, వాళ్ళు పండించిన పంటను కొనలేని ప్రభుత్వం. నేను బోనస్ ఇస్తున్నా అని చెప్పేసి 100 సార్లు పత్రికల్లో యాడ్లు వేయించుకుర్రు. ఆ బోనస్ పైసలు ఇప్పటిదాకా రాలే. ఎటువైనా ఎవడు మింగిండు? రైతు భరోసా కోసం తెచ్చినటువంటి 10,000 కోట్లు 400 ఎకరాలు కుదవబెట్టి తీసుకొచ్చిన ఐసిఐసిఐ బ్యాంకులో ఆ పైసలు ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలే, కానీ అందరికీ వేసామని ప్రచారం చేసుకుంటున్నారు. యాడ్లు ఇవ్వకపోయారు. ఇంకా పేపర్లో కూడా మేము రైతు భరోసా ఇచ్చినామని చెప్పేసి కేసీఆర్ 8-9 సార్లు ఇస్తే నడుచుకోలే యాడ్లు. మీరు ఏమో ఈ ప్రారంభానికి ఆల్రెడీ ఉన్న పథకాన్ని ప్రారంభించడానికి మళ్ళీ యాడు, ఆ పథకాన్ని ఇంకొకసారి ప్రారంభిస్తే మళ్ళీ యాడు. ఈ యాడ్ల కోసమే మీ దుకాణం నడుస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఈ యాడ్లలో కూడా పెద్ద కుంభకోణం ఉన్నది. దీంట్లో కొత్త కంపెనీలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఆ కంపెనీలు వెనకాల ఉన్నది మొత్తం మళ్ళీ అన్నదమ్ములు, బంధువులు, బంధుగణము, తోక చుట్టం, ఈక చుట్టం వీళ్ళే ఉంటారు మొత్తం. ఎంతో మంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లో అన్ని సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు. కాబట్టి దేశం ఇంత బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు. కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్ గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ నేను చూస్తున్నాను. ట్రైనింగ్ లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం. అంటే మీ బాధ ఏం సార్? ఇడ నాకు అర్థం కాదు. ఇడ ఈ సివిల్ పంచాయతీలు వాళ్ళు తెంపుతున్నారనా, వాళ్ళ తలదూర్చొద్దానా? 100% తలదూర్చొద్దు అంటే ఏమన్నా డౌట్ లేదు. ఆ సివిల్ పంచాయతీలు, ఈ భూముల సెటిల్మెంట్లు మీ దానికి వస్తలేవు, మాకు రావాల్సిన మూటలు మొత్తం వాళ్ళకే పోతున్నాయని బాధ నమ్మేది. ఏంది మీ బాధ?
కాబట్టి ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఆయనకు మరి ఇంకా కూడా జ్ఞానోదయం కాకపోతే మీకు హనీమూన్ పీరియడ్ కాదు ఇది. ఆల్రెడీ డబుల్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది మీది. సంవత్సరంన్నర కాలం నడుస్తూ ఉన్నది. మీరు ఇంకా కూడా మీకు అసలు ఏది మంచో ఏది చెడో ప్రజలకు ఏది ఎక్కడికి వస్తుందో ఏది ఎక్కడికి రాదో, ఏది ప్రజా వ్యతిరేక నిర్ణయమో ఏది ప్రజా అనుకూల నిర్ణయమో దేని విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేకపోతే ఇంకా ఎవడేం చేస్తాడండి? ఇంకా చిన్నపిల్లలు ఏమైనా స్పూఫింగ్ చెప్పుకుంటా వాళ్ళ ప్రతిరోజు ఏదో కట్టె పట్టుకొని చదువుతావా అని చెప్పినట్టు పిల్లల్ని భయపెట్టించినట్టు మిమ్మల్ని ఊగా చెప్పుకుంటా పోతారా ఇట్లా? ప్రజలు మీకు అధికారం కట్టబెట్టరు, కుర్చీ అర్థం కావడానికి మీకు 6 నెలలు సంవత్సరం టైం పట్టింది, 3 నెలలు పట్టిన టైము తర్వాత చేస్తున్నారు మరి అన్నప్పుడు ఉంటుంది లెక్క. ఎవరైనా ప్రజలు కూడా స్టార్టింగ్ డేస్లో విమర్శలు చేస్తున్నప్పుడు మాకు కూడా కొన్ని ప్రశ్నలు ఎదురైనాయి. జర ఆగుదాం చూడరా అదే శంకరన్న 2 రోజులు ఆగు, వారం రోజులు ఆగు, సంవత్సర కాలం పాటు ఆగరాదే, ఏమైనా చేస్తాడేమో చూద్దామని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ మిత్రులు కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకే మొదటి రోజు నుంచే బ్యాటింగ్ స్టార్ట్ చేసినావు, జర 2 రోజులు ఆగరాదు, సంవత్సరం కాలం పాటు ఆగరాదు అని చెప్పేసి అన్నారు. కానీ మనం ఆగడం కాదు, వాళ్ళు ఇచ్చిన హామీలు మనం గుర్తు చేసినాం. డిసెంబర్ 9 తారీఖు, ఆగస్టు 15 తారీఖు, ఈ రోజు ఆ రోజు అని చెప్పినట్టు అవి గుర్తు చేసినాం మనం. మీ వాళ్ళు ఇవాళ ఆయన ఆగవన్నోళ్ళు కూడా ఇలా ఏవిరా మన ఇజ్జత పోయే కాలం వచ్చింది, ఇది అవుతుందా ముంగల పోతుందా వెనకకి వస్తుందా అనే కాలకాడికి వచ్చింది. నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీ పరిపాలన మీద ఆసక్తికరంగా లేరు. ఇది పోతేనే బాగుండరా బా, ఇది వద్దురా లొల్లి పంచాయతీ. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇంత భూమి ఉంటుంది, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇంత వ్యవసాయం ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఏం మొత్తం పొద్దుగాల పూట మధ్యాహ్నం పూట రాత్రి పూట భూ వండి పెట్టదు. మళ్ళీ మనం పని చేసుకోవాలి, మన భూమిలో ఏదో గింజ పండించుకోవాలి, అది అమ్ముకోవాలి, 2 రూపాయలు తెచ్చుకొని బుక్కెట్ భోజనాలే మన పిల్లలను సాదుకోవాలి. ఇక ఇదే ఏ కార్యకర్తకైనా ఉన్న దుకాణం. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. రైతు భరోసాలు రాక, రుణమాఫీలు కాక, ఇది కథ. సో ఈ ఆరోపణలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీ ప్రభుత్వాన్ని మీరే తక్కువ స్థాయికి చేసినట్టు, దిగజార్చుకున్నట్టు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇలా బ్రూడోకట్స్ మీద, ఇలా ఏమంటారు దీన్ని, ఈ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద అధికారుల మీద ఇలాంటి పేలవమైనటువంటి ఆరోపణలు, ఇలాంటి కురచ ఆరోపణలు చేయడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. నిజంగానే మీరు ఆదేశాలు మాత్రమే జారీ చేయగలుగుతారు. పని చేయాల్సింది, ఆ పని చూడాల్సింది, దాన్ని పర్యవేక్షణ చేయాల్సింది చివరి వినియోగదారుడు దాకా, లబ్ధిదారుడు దాకా పథకం పోయిందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులదే. అలాంటి అధికారులని మీరు ఆదేశించడంలో కసురుకోవడంలో తప్పులేదు. కానీ వాళ్ళ ఆత్మస్థైర్యమే దెబ్బగొట్టి వాళ్ళు మొత్తానికే పని చేస్తలేరు, లంగల్లెక్క తయారయ్యారు, మేము మాత్రమే పని చేస్తున్నాము అని చెప్పడం ఏదైతే ఉందో ఇది 100కు 100% తప్పిది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన తీరు మార్చుకోవాలి. ఆయనకి ఎంతైతే ఆత్మధైర్యము ఆత్మస్థైర్యం ఉంటుందో అధికారులకు కూడా అలాగనే కొంత వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీరు కలెక్టర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను అందరిట మడతపెట్టి చేయనోని అందరినీ ఒకటే గొడుగు కిందకి తీసుకొచ్చి పొట్టు తిడితే అది రేపటి నాడు మీ ప్రభుత్వంలో ఒక అనిశ్చితి ఏర్పడుతుంది. ఏం మాట్లాడుతుండే ఆయన, కలెక్టర్లకు రెస్పెక్ట్ ఇస్తలేడు, ఇది ఇస్తలేడు, ఇది ఏందని చెప్పేసి అందరు కలిసి ఒకసారి పెన్ డౌన్ చేసిననుకో దుకాణం బంద్ అయిపోతుంది, చరిత్రలో నిలిచిపోతారు మీరు. అప్పుడు ఇంకా మీకు వ్యతిరేకంగా ఈ అధికారులు కనుక మీరు ఎవరి మీద ఇవాళ ఆరోపణ చేస్తారో వాళ్ళు కనుక ఒకసారి పెన్ డౌన్ చేసేసి మేము చెయ్యము, మరి ఏం చేసుకుంటారో చేసుకోండి మరి అని చెప్పేసి అన్నారు అనుకో, మీ ప్రభుత్వం నడవది. మీకు కనీసము మీరు దిగంగానే ఆ కార్ డోర్ తీస్తారు చూసినావా, ఆ గన్మెన్లు కూడా రారు ఎవరు వెనకంగా. సో కాబట్టి ఈ రకంగా ఉంటుంది అన్నమాట. దయచేసి మీరు ఈ పేలవమైన కామెంట్లు పక్కన పెట్టేసి ప్రజా సంక్షేమం మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ముందు మీరు ప్రజల గురించి కాదు పట్టించుకోవాల్సింది, అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోండి. ఏ ఆఫీసర్ మంచిగా పనిచేస్తాడు, ప్రజల కోసం ఎట్ట చేయాలో గాలకు చెప్పండి. ఇంకా ఇది లేకుండా మీరు బయటకు వచ్చి ఎన్ని మాట్లాడినా కానీ ఉపయోగం ఉండదు. అది రేపనాడు మీకే బెడ్సి కొడుతుంది.